రామంతపూర్ నుంచి శ్యామల రాస్తున్నారు. నిత్య పూజలో భాగంగా ప్రతిరోజు పసుపు గణపతిని పూజించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి రామంతపూర్ అంటారు కదా, రామాంతఃపురం, రాముడి యొక్క అంతఃపురం. అది క్రమంగా రామాంతపూర్ అయిపోయిందనమాట. రాముడికి అంతం కాదు, అది కర్మయోగం. అంతఃపురం, రామ అంతఃపురం, రామాంతఃపురం, అది వ్యవహారంలో రామంతపూర్ అయిపోయింది. కానీ సరదాగా ఈ వెంకతోటి ఆ శబ్దానికి కూడా అర్థం చెప్పాను. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, నిత్య పూజలో గణపతిని పసుపుతో చేయాలా. కోరికతో మీరు ఏ పూజ చేసినా పసుపు విఘ్నేశ్వరుని చేయాలి. కోరికతో చేసేవి మాత్రమే వ్రతాలు. వరలక్ష్మి వ్రతం చేశారు, అది కోరికతో కూడింది. వినాయక చవితి వ్రతం చేశారు, అది కోరికతో కూడింది. ఏ కోరిక లేకుండా నిత్య పూజలు చేసుకునే వాళ్ళకి రోజు పసుపు గణపతిని చేయక్కర్లా. అలా కాకుండా ప్రత్యేకమైన నోములు ఏమున్నా వాటికి మాత్రం పసుపుతో హరిద్ర గణపతి అంటాం, పసుపు విఘ్నేశ్వరుని చేసే చెయ్యాలి. ఆ దృష్టిలో పెట్టుకోండి. మీ కోరిక ఏమిటో తెలుసుకుని, మీకు ఏదైనా ప్రత్యేకమైన కోరిక, అయ్యా నాకు ఈ ఉద్యోగం కావాలి, లేకపోతే నేను దీనికోసం జపం చేస్తున్నాను, లేకపోతే దీనికోసం అనుకుంటే అటువంటిప్పుడు పసుపు విఘ్నేశ్వరుని చేయాలి. అలా కాకుండా ఏమీ లేదండి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అని నిత్య సంకల్పం చెప్పుకుని మాత్రమే చేస్తున్నాను, ప్రత్యేకమైన కోరిక నాకు లేదనుకుంటే అప్పుడు సాధారణ గణపతి పూజ చాలు, పసుపు విఘ్నేశ్వరుని చేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల కోరికలు ఉన్నాయో లేవో మీరే నిర్ణయించుకొని, కోరికలుంటే పసుపు విఘ్నేశ్వరుని మాత్రం పూజించి తీరాలి. అంటే ప్రతి పూజకు, ప్రతి పెద్ద పూజకు కూడా తప్పనిసరిగా అదే మరి అక్కడ కోరిక ఉంది కదా, సంకల్పం ఉంది. మీకు మహాసంకల్పం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు వినాయక చవితి ఉందంటే దానివల్ల నీలాపరిందాలు రాకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడు అనుగ్రహం కలగాలి. అదొక ప్రత్యేకమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం అదొక పెద్ద ప్రత్యేకమైన వ్రతం. యజ్ఞాలు చేసామంటే అది ప్రత్యేకమైనవి. రోజు దీపారాధన చేసే పూజకి ఇంట్లో ఉన్న గణపతికి దండం పెట్టుకుంటే చాలు. దాంట్లో ప్రత్యేకమైన కోరిక లేదు కనుక. నిత్య పూజ చేసుకోవాలనే కోరిక దేవతానుగ్రహం తప్ప నిత్య పూజలలో ఈ కోరికను ఉండదు. ఓ 40 రోజులు పెట్టుకున్నామమ్మా మనం ఏ లక్ష్మీ కటాక్షమో, లేదా ఒక 40 రోజులు గృహయోగం కోసం చేస్తున్నాం, అలాంటప్పుడు ఈ పసుపు విఘ్నేశ్వరుని చేయాలన్నమాట.